నమస్తే అండి, నేను డాక్టర్ దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, మిత్ర హాస్పిటల్, విజయవాడ. సెరిబ్రల్ పాలసీ అంటే కొంతమంది పిల్లలు నెలలు నిండకుండా పుడతా ఉంటారు, కొంతమంది ఉమ్మనీరు తాగి ఐసీలో ఉంటా ఉంటారు, కొంతమంది పిల్లలకి జాండీస్ ఎక్కువ ఉండి ఐసీలో ఉండాల్సి వస్తుంది, ట్విన్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రకమైన పిల్లలకు సెరిబ్రల్ పాలసీస్ ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు కానీ, నెలలు తక్కువ ఉన్నప్పుడు కానీ ఏమైందంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ కెపాసిటీ తగ్గి బ్రెయిన్ లో కొన్ని కణాలు డ్యామేజ్ అవుతాయి. సో ఎప్పుడైతే బ్రెయిన్ లో కణాలు డ్యామేజ్ అవుతాయో బ్రెయిన్ నుంచి కాలుకి వెళ్ళే కాలు చేతికి సంకేతిక వ్యవస్థ దెబ్బతిని సో దానివల్ల కొన్ని కండరాలు టైట్ గా ఉంటాం, కొన్ని లూజ్ గా ఉంటుంది. ఈ సెరిబ్రల్ పాలసీతో పిల్లలు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే ఇనిషియల్ గా డెవలప్మెంటల్ డిలే, అంటే కూర్చోలేకపోతున్నారు, మెన్నెలలేకపోతున్నారు, 2 సంవత్సరాలు నడవలేకపోతున్నారు అని ఇలా తీసుకొస్తా ఉంటారు. 3rd year 4th year తర్వాత కొంతమంది వస్తారు. వీళ్ళు ఎలా వస్తారంటే టో వాకింగ్ తో వస్తారు. నడిచేటప్పుడు ఏంటంటే పాదం మునివేల మీద నడుస్తూ ఉంటారు, పాదం మొత్తం కింద కానకుండా ఉంటారు. సో దీంతో పాటు కొంతమంది మోకాల దగ్గర వంకరగా నడుస్తూ ఉంటారు, దీన్ని క్రౌచ్ గేట్ అంటారు. కొంతమందికి గజ్జల్లో కండరాలు టైట్ గా ఉండి కత్తిలాగా సిజరింగ్ గేట్ ఉంటారు. ఈ కండరాలు టైట్ వల్ల వాళ్ళు నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పడిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఆ టైట్ గా ఉన్న కండరాలు, ఏ కండరాలు టైట్ గా ఉన్నాయి, ఏది లూజ్ గా ఉంది, మనం ఎగ్జామిన్ చేసినప్పుడు గమనించి వాటి ఉన్న టైట్నెస్ బట్టి బోటాక్స్ ఇంజెక్షన్స్ కానీ, సర్జరీ కానీ, ఫిజియోథెరపీ కూడా ఏ ఫిజియోథెరపీ ఆవశ్యకత అనేది మనం దాన్ని ఎగ్జామిన్ చేసి నిర్ధారిస్తామండి.